పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఏ రోజైతే డిసెంబర్ 15వ తారీఖు మరణించారో అదే ఆంధ్రప్రదేశ్ కి అసలైన అధికారిక దినోత్సవం. దానిని ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేనే స్వయంగా వచ్చి అధికారికంగా కార్యక్రమం గ్రామ స్థాయి వరకు నిర్వహించేదాకా ముందుకు తీసుకెళ్తానని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా పొట్టి శ్రీరాములు గారి భావితరాలకి తెలిసే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున ఎస్ఏ రైటింగ్స్ కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది మన కూటమి ప్రభుత్వం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేస్తూ నిజమైన పొట్టి శ్రీరాములు వారసులు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గారికి గట్టిగా చప్పట్లతో మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు అనేక మంది పెద్దలున్నా కూడా ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. పొట్టి శ్రీరామ్ జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి అభిమానులకి, తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఆ మహానుభావుడు ఏ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశాడో ఆ మహానుభావుని ప్రాణత్యాగానికి అర్థం ఉండేటట్టుగా మనం భావితరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానికే 1985లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి కానించి ఆయన పేరు మీద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం కానించి మరి నేటి వరకు కూడా ఆయన జన్మదినోత్సవాన్ని గాని, అలాగే ఆయన ఆత్మార్పణ దినోత్సవాన్ని గాని భావితరాలకి తెలిసే వరకు తెలిసే విధంగా మరి కార్యక్రమాలు చేపడతాం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆ మహానుభావుడు ఆ రోజు 1953లో ఆయన గనక ఆ రోజున ఆ పోరాటం చేసి ఉండకపోతే, ఆయన ఆత్మ బలిదానం చేసి ఉండకపోతే వాళ్ళ రాష్ట్రమే వచ్చిండేది కాదు. తెలుగు ప్రజలకి మద్రాసీలు అనే పేరుతోనే పిలువబడి ఉండే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మరి మన నుంచి పక్క రాష్ట్రాలు విడిపోయినా మనం ఒక సమర్థవంతమైన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తా ఉంది. తెలుగు వారి హక్కుల కోసం, తెలుగు వారి బాగోగుల కోసం నిరంతరం కూడా ఈ ప్రభుత్వం కష్టపడతా ఉందనే విషయం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్ననే 2047 మరి విజన్ డాక్యుమెంట్ ను కూడా రిలీజ్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాం అనేది కూడా మనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ రోజు 1947లో స్వతంత్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు గారికి మహాత్మా గాంధీ గారు ఏదైతే మహా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఏ విధంగా అయితే కొనియాడారో ఇవాళ అంతే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిగా ముందుకెళ్తుందని, ఖచ్చితంగా ఆ మహానుభావుడికి ప్రతి సంవత్సరం కూడా వాడవాడల ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ధన్యవాదాలండి. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకి, అంతేకాకుండా వేదిక ముందున్న పొట్టి శ్రీరాములు గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్ణయించడం మనం చాలా గొప్ప విషయంగా మనం అందరం కూడా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన స్ఫూర్తి
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ఆయన చేసిన కృషి. ఎప్పుడైతే ఆంధ్రులందరూ ఆరంభ స్వరత్వం అని అనుకునేవాళ్ళు, ఆంధ్రులందరూ ఆరంభ స్వరత్వం కాదు, పట్టుదలతో ఏదైనా సాధించగలరని ఆయన ఆత్మార్పణం చేయటం, ఇవాళ మన రాష్ట్రం ఏర్పడటం, ఇది నిజంగా మనం ఇవాళ రాష్ట్రంలో మనం ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. తప్పకుండా తెలుగు జాతి ఉన్నంత వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా అదే విధంగా అదే పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో మళ్లీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకువెళ్లడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి వర్యులు రావటం మన బిడ్డల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన విజన్ 2020 ప్రారంభించినప్పుడు మేమందరం కూడా విజన్ 2020 మేము కూడా చిన్నపిల్లలం, మాకేం అర్థం కాలేదు. ఇవాళ అటువంటి ఫలాలు హైదరాబాదే కాకుండా ఆ ఫలాలు అనుభవించిన లక్షల మందిలో కూడా నేను కూడా ఒకడిని. కాబట్టి రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ మొన్న రిలీజ్ చేశారు. అటువంటి విజన్ డాక్యుమెంట్ తో మన పిల్లల భవిష్యత్తు స్వర్ణాంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా ఉండబోతుందని, ఇటువంటి మహనీయుల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతో